ఒకసారి ఇక్కడ చూడండి అన్న బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు ఫీ రీయింబర్స్మెంట్ డ్యూస్ ఉన్నాయి, కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వడం దే ఆర్ రిఫ్యూజింగ్ టు గివ్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, దే ఆర్ ఆస్కింగ్ మీ టు పే ద ఫీ. ఇక రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి చూడండి, బీటెక్ కాలేజీలలో ఇదే పరిస్థితి కనబడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ ఈరోజు 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నందున ఈరోజు యువత అనే వాళ్ళ అవకాశం బీటెక్ అయిపోయిన తర్వాత అవకాశాల కోసం ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు, వాళ్ళకు సర్టిఫికేట్ అవసరం అవుతూ ఉంటుంది, ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందని చెప్పేసి చదువుతూ ఉంటారు వాళ్ళంతా. దయచేసి ఇగో ఈ ఫీజు రీయింబర్స్ సంబంధించినటువంటి అంశాన్ని మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో గత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పి నమ్మబలికి వాళ్ళని ఏవైతే చదువుకోవడానికి అవకాశం ఇచ్చిందో ఇప్పుడు అవకాశాలు లేకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబానికి రక్తదాహం ఇంకా తీరలేదని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. కనీసం రేవంత్ రెడ్డి గారైనా దయచేసి ఈ విషయం పైన స్పందించాలి. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉన్నాయో 2 సంవత్సరాల బకాయిలు ఏవైతే ఉన్నాయో వెంటనే పంపించడం, లేదంటే ఆ కాలేజీలకు సంబంధించినటువంటి ఆ యాజమాన్యానికి క్లియర్ కట్ ఇండికేషన్స్ ఆర్డర్స్ వేసేట ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతాను. ఎందుకు అంటే ఖచ్చితంగా ఈరోజు అనేకమైన విద్యార్థుల జీవితాలు నాశనం అవుతా ఉన్నాయి సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం వల్ల. దయచేసి ఆ దిశగా మీరందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా కోరుతాను. మిగతా మంత్రులు కూడా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.